ఒకరోజు ఎద్దల బండి ఉండండి, ఎద్దల బండిలో ఒక ఆయన వెళ్తా ఉన్నాడంట. ఒక ఆమె నెత్తి మీద ఒక బస్తా పెట్టుకొని రోడ్లు నిలబడుకున్నదంట ఎర్రటి ఎండకి. వెంటనే ఈ ఎద్దల బండి వెళ్తున్నాను, అమ్మా ఎక్కడికి వెళ్ళాలంటే అయ్యా పలానా స్థలానికి వెళ్ళాను. వెంటనే సరే అమ్మ నేను పోయే మార్గమేలే, ఎండలో యారు నడిచిపోతావు, ఎక్కులే బండ్లు ఎక్కువ అని చెప్పిండాను. ఏమంటే ఆమె ఎక్కిందంట. 2-3 మైళ్ళు దూరం పోయిన తర్వాత అబ్బా అంటా ఉందంట. ఏందబ్బా ఈ మూలుగుల శబ్దం వినబడుతుందని ఈయన వెనక తిరిగి చూసిండంట. వెనక తిరిగి చూస్తే ఆమె బస్తా నెత్తి మీద పెట్టుకొని ఉందంట. ఏమంటే ఈయన అడిగిందంట, అమ్మా తల్లే నువ్వు ఈ ఎర్రటి ఎండకి బస్తా మోసుకొని పోలేవని కదా నేను ఎక్కించుకున్నది, మళ్ళీ ఎందుకు దాన్ని నెత్తి మీద పెట్టుకున్నావు అని అడిగిందంట ఈయన. దానికి ఆమె చెప్పిందంట, అయ్యా నన్నైతే ఎక్కించుకున్నావు పోని, నా బస్తా కూడా నీ మీద ఎందుకు భారం పెట్టమని నేనే మోస్తున్నాను దాన్ని. బస్తాను ఆమెను మొత్తం మీద మోసేదేంటి? బండే కదా. మరి ఏమేమనుకుంటుందని నన్ను మాత్రమే బండి మోస్తుంది, ఈ బస్తాను బండి మోయట్లేదు నేనే మోస్తున్నా అనుకుంటుంది ఆమె. ఈరోజు చాలామంది ఏమనుకున్నారంటే, నా కొరకు కాగితే యేసుప్రభు రక్తం కార్చారులే, నా శ్రమలు నా పోరాటం అన్నిటి కొరకు కూడా ఆయన కార్చాడా అనుకొని వాళ్ళ శ్రమలు వాళ్ళ పోరాటాలు వాళ్ళ బాధలు వారే ఆలోచించి వారు చింతిస్తూ ఉన్నారు. నువ్వు చింతించకూడదని నీ కొరకు కల్వారి శిలువలో ప్రభు సమస్తాన్ని చేసి ముగించా. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా.